నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెగా9 భక్తి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ధర్మ సందేహాల రూపంలో మీరు ఎన్నో ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు. కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక మంచి ప్రోగ్రాం చేయబోతున్నాను. అందరికీ ఉపయోగపడేది, ముఖ్యంగా ఈ వినాయక చవితికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ, ఇటు సైకాలజీకి సంబంధించి కానీ, మీరు మేడంని కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం అండి. నమస్తే అండి. గ్రహణం చాలా మందికి అందరూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అసలు గ్రహణం ఉంది కాబట్టి 5 రోజులకే స్వామివారిని కదిలించేయాలి, తీసేయాలి అని కొంతమంది. లేదు 11వ రోజు, వచ్చేది 12వ రోజు కాబట్టి 7వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి మనకి 6వ తారీఖుతో అయిపోతుంది, సో పర్వాలేదు కదిలిస్తాం కాబట్టి 11వ రోజు ఎప్పుడు తీసిన నిమజ్జనం ఎప్పుడు చేసినా పర్వాలేదు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు అసలు ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా వినాయక చవితికి, అందులో స్వామివారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎప్పుడు నిమజ్జనం చేయాలంటారు చెప్పండి. అయితే మనకి ఈ భారతదేశంలో ఈ చూడదగిన చంద్రగ్రహణాలలో ఇది రెండవది. సెప్టెంబర్ 7వ తారీఖు కనపడుతుంది. అయితే ఇది 1.3638 యాంబ్రిడ్ మ్యాగ్నిట్యూడ్ మీద ఏర్పడుతోంది. రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఇది మన భారతదేశంలోనే కాక మిగిలిన 4 ఖండాలలో కూడా కనబడుతోంది. ఏషియా, తర్వాత ఆఫ్రికా, స్విట్జర్లాండ్, తర్వాత అమెరికా, ఈ ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం బ్లడ్ మూన్ అని కూడా అంటాము. రెడ్ కలర్లో కనపడుతుంది. అయితే ఇది గ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి నుంచి మళ్ళా 8వ తారీఖు తెల్లవారుజామున 1:26 వరకు ఇది గ్రహణం పడుతోంది. అయితే మన ఇప్పుడు సందేహం ఏంటంటే, ఈ వినాయక చవితిని నిమజ్జనం చేయడానికి 12వ రోజు కాబట్టి ముందు రోజు నిమజ్జనం చేసేసుకోవచ్చా అంటే 11వ రోజు నిమజ్జనం చేసేసుకోవచ్చు. అయితే 6వ తారీఖు నిమజ్జనం చేసుకోవచ్చు. 6వ తారీఖు మనకి శనివారం పడింది కాబట్టి ప్రాబ్లం లేదు. 9 రోజులు 11 రోజులు చేసే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ముందు రోజు తీయకూడదా అనే సందేహం రావచ్చు. గ్రహణం రోజు మనం తీయం కదా, అనపము కదపము కాబట్టి మరి ఏం చేయాలి అంటే కనుక 10వ రోజు తీయము, 9 తీసేసుకోవచ్చు. అయితే 9 కూడా మాకు కుదరదు, 9 తర్వాత తీసుకుందాము అంటే శుక్రవారం పడింది కాబట్టి అది 9వ రోజు శుక్రవారం పడుతుంది కాబట్టి అది చెయ్యకూడదు అని అనుకున్నప్పుడు మనకి 12వ రోజు ఆదివారం పడింది. అయితే ఆ రోజు వదిలేసి సోమవారం రోజు గ్రహణం వెళ్ళిన తదుపరి రోజు అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 1:26 తెల్లవారుజామున అయిపోతుంది కాబట్టి రాత్రి సమయంలో తెల్లవారిన తర్వాత పూజ చేసేసి అప్పుడు కదిపేయచ్చు. మళ్ళా మంగళవారం వచ్చేస్తుంది, అప్పుడు కదపకూడదు. అంటే 12వ రోజు అయినా కానీ కదపొచ్చు గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత. అంటే మనం 11వ రోజు చేయవలసింది కార్యక్రమం 13వ రోజు చేస్తున్నాం అనమాట. ఓకే, అప్పుడు ముందు రోజు కలిపేస్తాము, కదుపుతాము విగ్రహాన్ని. లేదు ఆ రోజు కూడా మాకు కాదు అని అనుకున్నప్పుడు మంగళవారం పడింది తదుపరి రోజు, ఆ రోజు కదపకుండా బుధవారం రోజు, అంటే ఇక్కడ మనకి తేదీలు లెక్క కాదు, ఈసారి మనకి పౌర్ణమి గ్రహణము అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి అయితే ముందు రోజు లేదంటే తర్వాత రోజు చేసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు అని మనకి ఈ పంచాంగం రాసినప్పుడే, ఈ సంవత్సరంలోనే పంచాంగం రాసిన వాళ్ళు మనకి చెప్పడం జరిగింది, పండితులు చెప్పారు. సో ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇది గణపతి గురించి. ఓకే, అయితే ఈ గణపతికి మనం చాలా వరకు అండి, చాలా మందికి మనం చంద్రునికి సంబంధించి చేసాం. అయితే ఈ గణపతిని కదిపించిన తర్వాత, నిమజ్జనం చేసిన తర్వాత, గ్రహణం వచ్చింది కాబట్టి ఏదైనా స్పెషల్గా స్నానాలు చేయటం కానీ, లేకపోతే ఏదైనా నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రావటం కానీ, అలాంటివి ఏవైనా నియమాలు ఉన్నాయా? చాలా నియమాలు ఉన్నాయి. ఈసారి గ్రహణము మనకి అందరికీ కనపడుతోంది. రాహుగ్రస్త గ్రహణము. ఇది నదీ స్నానాలు చేయడానికి, దాన ధర్మాలు చేసుకోవటానికి, పితృకార్యాలు చేయడానికి కూడా చాలా చక్కగా అనువైన సమయము. అయితే పితృకార్యాలు చేసే వాళ్ళకి రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో పితృకార్యాలు ఏవైనా మనకి బ్యాలెన్స్ ఉంటే చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది, మొదటిది. తర్వాత నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ చేసుకున్నా ఇదివరకు వచ్చిన ఫలితానికన్నా రెట్టింపు ఫలితం వస్తుంది ఈ సమయంలో. అయితే మూడో అంశం ఏంటంటే, దానాలు ఇచ్చేటప్పుడు తెల్లని వస్తువులు దానం ఇవ్వాలి. చంద్రుడికి సంబంధించింది కాబట్టి
పౌర్ణమి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి వెండి కానీ తెల్లని వస్త్రాలు కానీ బియ్యం కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దానం ఇచ్చినట్టయితే రెట్టింపు ఫలితం ఏదైనా సరే ఈ సమయంలో రెట్టింపు ఫలితం వస్తుంది. అయితే ఎవరికి ఇవ్వాలి ఈ దానం అనేది, ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? నదీ స్నానాలకి అవకాశం ఉన్న వాళ్ళు నదీ స్నానం దగ్గర ఉన్న ఆ దేవాలయాల్లో పురోహితులకు ఇవ్వచ్చు, లేదా అక్కడున్న బ్రాహ్మణులకు ఇవ్వచ్చు, లేదా పేదవారికి ఇవ్వచ్చు. అయితే సముద్ర స్నానము సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఇచ్చుకోవచ్చు. అది కూడా మాకు కుదరలేదు అనుకున్నప్పుడు ఇంటి పురోహితులకు ఇచ్చుకోవచ్చు. ఇంటి పురోహితులు కూడా లేరు అని అనుకున్నప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే ఈ గ్రహణం పట్టిన దానికి 9 గంటల ముందు మనకి శౌచం స్టార్ట్ అవుతుంది. కాబట్టి గ్రహణం విడిచిన తర్వాత ముందు స్నానం చేస్తాము, తర్వాత చేస్తాం. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ దాన ధర్మాలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలు యథావిధిగా నియమాలు పాటించుకోవాలి. తర్వాత బహిష్టు అయిన స్త్రీలకు ఈ నియమాలు వర్తించవు, వాళ్ళు చేయకూడదు. ఒకవేళ ఆ సందేహం కూడా రావచ్చు, గ్రహణం టైంలో మేము బహిష్టు ఉన్నామండి కాబట్టి మేము ఈ గ్రహణ స్నానం చేయొచ్చా అంటే చెయ్యకూడదు. అది లేనిపోయిన దోషం ఆపాదిస్తుంది. వాళ్ళు యాజ్ యూజువల్గా అలాగే ఉండిపోవడమే అంతే తప్ప వాళ్ళకి అది పట్టింపుకి రాదు.